హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ హర్ష లక్కీ. సో ఫ్రెండ్స్, నాకు షాప్ ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్, దాంట్లో స్లిప్పర్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అందుకే విజయవాడ బయలుదేరుతున్నాను. ఒకసారి అందరం విజయవాడ వెళ్దాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఊరు బయటకు వచ్చాను. మా ఊళ్ళో వీడియో తీద్దాం అనుకున్నాను. అక్కడ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇంక కొంచెం బయటికి రాగానే ఇక్కడ ఆగాను. ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో మనందరం కలిసి విజయవాడ వెళ్దాం. వెళ్ళి స్లిప్పర్స్ కొనుక్కొని వద్దాం ఫ్రెండ్స్. బయలుదేరదామా? సో ఫ్రెండ్స్, ఇదిగోండి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాను. ఇదే పెట్టనవారిపాలెం. ఇది పెట్టనవారిపాలెం పెట్రోల్ బంక్ ఉంది. ఫస్ట్ ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోబోతున్నాను. 300 పెట్రోల్ కొట్టించుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన గ్లామర్ బండి ఒక 60 ఇస్తుంది. మొత్తం విజయవాడకి 75 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. 75 కిలోమీటర్స్ అంటే 300కి 180 దాకా వస్తుంది. 180 కిలోమీటర్స్ వస్తుంది. వెళ్తానికి రావడానికి మనకి ఈజీగా సరిపోతుంది. ఇప్పుడే మేడం పెట్రోల్ కొట్టారు ఫ్రెండ్స్. బయలుదేరుతున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, చందోలు వంతెన మీద ఉన్నానమాట. ఇది చందోలు కాటన్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఆ వస్తువులు తయారు చేస్తారు, అంటే క్లాత్స్ తయారు చేస్తారనమాట. వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో చందోలు దగ్గర ఉన్న బాపట్ల హైవే ఫ్రెండ్స్. ఇటేమో మనం తెనాలి వెళ్ళాలి. ఇటు వెళ్తే తెనాలి వస్తుంది, అటు వెళ్తేనేమో స్ట్రైట్గా బాపట్ల వస్తుంది, ప్లస్ చందోలు కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాను. ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎందుకు ఆగానంటే, మన ముందు ఒక రోడ్డు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మొత్తం 4 సిటీస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇటు వెళ్తేనేమో చెరుగుపల్లి రైట్ సైడ్, ఇటు వెళ్తే లెఫ్ట్ సైడ్ పొన్నూరు వస్తుంది ఫ్రెండ్స్. ఇటు లెఫ్ట్ సైడ్ పొన్నూరు వస్తుంది. స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇటు స్ట్రైట్గా వెళ్తే తెనాలి. మన బ్యాక్ సైడ్ వస్తేనేమో బాపట్ల ఫ్రెండ్స్. వెనకాల మనం ఇప్పుడు వచ్చిన ఆ రూటే బాపట్ల వెళ్ళొచ్చు, ఆ రూట్లో. అందుకే మొత్తం 4 సిటీస్ ఈ రోడ్డు తెలుస్తుంది. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వచ్చాను. ఇది తెనాలి హైవే అనమాట. స్ట్రైట్గా ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్ తెనాలి వస్తుంది. ఎక్కడ తినగలనే పరిస్థితి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ఏదో బుచ్కీలు ఉన్నట్టున్నాయి, చూద్దాం. హే ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న ఒక బిస్కెట్ బయట తీసుకెళ్ళిపోయింది బుచ్కి. చూడండి, ఒకటే ఉంది. ఇదిగో చూడండి, అది తీసుకుంది బిస్కెట్ ప్యాకెట్లు. ఒకటే ఉంది, అది తింటాను, తీసుకోండి ఫ్రెండ్స్. కోతులు నా దగ్గరికి వచ్చేసినాయి, దగ్గరే ఉన్నాయి. ఇదిగో పక్కనే ఉంది ఒక కోతి, ఒక బుచ్కి కోతి. నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వమంటుంది. దాని దగ్గర ఉందా చూడు, అది తింటుంది చూడు. మొన్న ఒకే బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ నేను తినడానికి, కానీ ఇది కనపడేది దీనికి ఇచ్చేసాను. ఈ కోతి ఒకటి జాదు కోతిలాగా ఉంది, అది ఒకటే తింటుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఆ పక్కన ఒక చిన్న కోతి ఉంది. సో ఫ్రెండ్స్, ఆ కోతిని దాటుకుని ముందుకు వచ్చాను. వర్షం పడుతుంది, బాగా చలిగా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆగాను. తెనాలి ఎంట్రన్స్ అయ్యాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే గుడి, వైకుంఠపురం గుడి ఫ్రెండ్స్. అది వెనక నా పక్కన కనపడుతుంది కదా, అదే. ఇప్పుడే వైకుంఠపురం ఎంట్రన్స్ అయ్యాను. ఇది తెనాలి హైవే. బాగా వర్షం పడుతుంది అనమాట, బాగా చల్లగా ఉంది, అందుకే ఇక్కడ ఆగాను. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా అక్కడ చూడండి, రైల్వే ట్రాక్ కనపడుతుంది కదా. ఇప్పుడే తెనాలి దాటబోతున్నాను ఫ్రెండ్స్. బాగా చల్లగా ఉందని స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. విజయవాడ దాకా వెళ్ళాలి కదా, అందుకే. ఇదిగో చూడండి, పెట్రోల్ బంక్. తెనాలి దాటుతున్నప్పుడు ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. దీని తర్వాత ఇక్కడ వినాయకుడి పెద్ద విగ్రహం ఉంది ఫ్రెండ్స్. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు తెనాలి ఎగ్జిట్లో ఈ విగ్రహం ఉంది, పెద్దది. చూడండి, సుమారు ఒక 10 ఫీట్ దాకా ఉంటుందేమో విగ్రహం. దీని తర్వాత తెనాలి దాటేటప్పుడు చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్, ప్రేక్షకులకి నీట్గా ఉండడానికి ఎంట్రన్స్లో చిన్న చిన్న కవులు విగ్రహాలు పెట్టారు, అందరు కవులు. ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం దుగ్గిరాలు చేరుకున్నాం అన్నమాట విజయవాడ దగ్గర. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, మంగళగిరి దగ్గర. ఇది ఇక్కడ పక్కన బండి ఆపుతున్నాను దిగడానికి. ఇక్కడ ఎవరు లేరు ఫ్రెండ్స్, ఏమన్నా కనుక్కుందామంటే. సో నేను ఒక్కడనే దిగాను, నేను ఒక్కడనే వెళ్తున్నాను కాబట్టి నేనే వీడియో తీసుకుంటున్నాను. ఇదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం, మొత్తం 12 అడుగులు ఉందనుకుంటా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ జనం ఎవరూ లేరు, మొన్న పెద్ద పండగ జరిగినట్టుంది ఆంజనేయ స్వామిది. సో లైటింగ్ అంతా వేసి ఉంది విగ్రహం దగ్గర, చూడండి. ఇక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది. వెనకాల గుడి కూడా ఉంది. ఒక సెల్ఫీ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఫ్రెండ్స్, విజయవాడ వచ్చేసాం మనం. సో
ఇదే మాట మణిపాల్ హాస్పిటల్ ఎంట్రన్స్ విజయవాడ. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, అక్కడ ఎలా ఉందో చూద్దాం. చాలా రోజులైంది విజయవాడ వచ్చి. ఇదిగోండి ఫ్రెండ్స్, అంబేద్కర్ విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు ఇది కట్టించారనమాట. ఇప్పుడు దాని లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు టైం లేదు ఫ్రెండ్స్. సో వాతావరణం బాగా చల్లగా ఉంది కాబట్టి చెప్పుల షాప్ దగ్గర కలుసుకుందాం ఫ్రెండ్స్.